తెలంగాణ ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ వెసులుబాటు కల్పించింది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంల వద్దే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు రవాణా శాఖ కార్యాలయాలపై భారం కూడా తగ్గనుంది. షోరూంల ద్వారానే అన్ని అధికారిక ప్రక్రియలు కూడా పూర్తి కానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ను షోరూముల వద్దే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా తాజాగా తెలంగాణలో కూడా అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా షోరూమ్ లోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఎలాంటి ముందస్తు అవగాహన కల్పించకుండా నేరుగా ఈ విధానాన్ని అమలు చేయడంపై ఆటోమొబైల్ డీలర్లు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక అంశాలు, సిబ్బంది శిక్షణ, సాఫ్ట్వేర్ సమస్యలపై స్పష్టత లేకపోవడం ఇబ్బందులకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు షోరూమ్ వద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఏ రకాల వాహనాలకు ఈ విధానం వర్తిస్తుంది, ఫైనాన్స్ లో వాహనం కొనుగోలు చేసే వారికి కూడా ఈ సౌకర్యం ఉంటుందా, ఈ అన్ని అంశాలను ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషించబోతున్నాం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తిగత వాహనాలైన బైక్లు, కార్లకు మాత్రమే షోరూంల వద్ద రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య వాహనాలకు ఈ విధానం ప్రస్తుతం వర్తించదని రవాణా శాఖ స్పష్టం చేసింది. రవాణా శాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు అందరూ ఈ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 24 నుంచి ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను కూడా రవాణా శాఖ సిద్ధం చేసింది. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్ కోసం సమర్పిస్తున్న పత్రాలే ఈ విధానానికి కూడా సరిపోతాయని అధికారులు తెలిపారు. కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులకు సమయం ఆదా కావడంతో పాటు రవాణా శాఖ కార్యాలయాలపై భారం తగ్గనుందని అధికారులు భావిస్తున్నారు. షోరూమ్ లో డీలర్ తరఫున వాహనానికి సంబంధించిన ఫామ్ 21, ఫామ్ 22, వాహన ఇన్సూరెన్స్ పత్రాలు, వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి చిరునామా ధృవీకరణ పత్రం, అలాగే వాహన ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా డీలర్ నుంచి నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు పత్రాలు చేరుతాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. పత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల మధ్యవర్తుల అవసరం తగ్గడంతో పాటు వాహనదారులకు వేగంగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. ఫైనాన్స్ లో వాహనాలు కొనుగోలు చేసే సందర్భంలో వాహనదారుడు ఫైనాన్స్ కు సంబంధించిన పత్రాలపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఆ పత్రాలను నేరుగా సమర్పించాలనే నిబంధన విధించామని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఆన్లైన్ అయిన తర్వాత ఈ నిబంధనను సడలించే అవకాశం ఉందని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన్ పోర్టల్లో తెలంగాణ పూర్తి స్థాయిలో చేరిన తర్వాత ఫైనాన్స్ వాహనాలకు సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే వీలుందని వారు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఫైనాన్స్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మరింత సులభంగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం వల్ల వాహనదారులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం మళ్లీ షోరూమ్ కు గాని ఆర్టీఏ కార్యాలయానికి గాని వెళ్లాల్సిన అవసరం ఉండదని రవాణా శాఖ స్పష్టం చేసింది. డీలర్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన పత్రాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహనదారుల చిరునామాకు పంపిస్తారు. ఈ విధానంతో మధ్యవర్తుల అవసరం తగ్గడంతో పాటు సమయం ఆదా కావడం, పారదర్శకత పెరగడం వంటి ప్రయోజనాలుంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూంలలో టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ జారీ చేసేవారు. ఆ తర్వాత వారం నుంచి 30 రోజుల లోపు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త విధానంలో భాగంగా రవాణా శాఖ టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించే విధానాన్ని పూర్తిగా నిలిపేసింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను నేరుగా కేటాయించడం ప్రారంభించింది. ఈ మార్పుతో వాహనదారులకు 2 సార్లు ప్రక్రియలు పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా పోవడంతో పాటు ఆలస్యం, అయోమయం వంటి సమస్యలు తగ్గనున్నాయని అధికారులు తెలిపారు. వాహనం కొనుగోలు చేసిన రోజే డీలర్లు ఆన్లైన్ లో అన్ని పత్రాలు అప్లోడ్ చేసి అదే పత్రాలను వ్యక్తిగతంగా కూడా సబ్మిట్ చేస్తే అదే రోజున వాహన రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఏవైనా సాంకేతిక కారణాలుంటే గరిష్టంగా 1 నుంచి 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆన్లైన్ లో పత్రాలు అప్లోడ్ చేసిన తర్వాత మళ్లీ వాటిని వ్యక్తిగతంగా సమర్పించాల్సిన అవసరం
అవసరం ఎందుకనే ప్రశ్నకు రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఈ విధానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అంచనాలు వేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే తర్వాత వచ్చే లోపాలను గుర్తించి సరిచేసుకునేందుకు ఈ ఏర్పాటును అధికారులు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కారమైన తర్వాత వ్యక్తిగతంగా పత్రాలు సమర్పించే విధానాన్ని పూర్తిగా నిలిపేస్తామని అధికారులు తెలిపారు. కొత్త విధానంలో రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లను షోరూమ్ లోనే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. వాహనదారులకు ఫ్యాన్సీ నెంబర్ కావాలా, రెగ్యులర్ నెంబర్ కావాలా అనే ఆప్షన్ కనపడుతుంది. అక్కడ ఎంచుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అయితే ఫ్యాన్సీ నెంబర్ వేలంలో దక్కించుకునే వరకు వాహనదారులు వేచి చూడాల్సి ఉంటుంది. వేలం ముగిసిన తర్వాతే రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చు. దీనికోసం రవాణా శాఖ 20 రోజుల కాల పరిమితి నిర్ణయించింది. ఈలోగా కొత్త విధానంలో టీఆర్ నెంబర్ కేటాయించబడుతుంది. తద్వారా వాహనదారులు వేచి ఉండకుండానే వాహనాన్ని ఉపయోగించవచ్చు. తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలకు షోరూమ్ ద్వారా రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. అలాంటి సందర్భాల్లో వాహనదారులు నేరుగా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. షోరూమ్ లో రిజిస్ట్రేషన్ కోసం ఏ అదనపు ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రవాణా శాఖ పేర్కొంది. షోరూమ్ లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ప్రభుత్వం ఆకస్మిక తనిఖీ ద్వారా వీటిని కట్టడించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య రోజుకు 3,000కు పైగా చేరుతుంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం గతేడాది మార్చి వరకు కేవలం కార్లు, బైకుల రిజిస్ట్రేషన్లు 1,50,00,000కు పైగా నమోదైనట్లు ట్రాన్స్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా రవాణా శాఖ ప్రక్రియలు వేగవంతమయ్యే అవకాశం కలుగుతుంది. వాహనదారులు మరింత సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు కొనుగోలు చేసే వాహనదారులు ఖచ్చితంగా ఆర్టీఏ కార్యాలయాల వద్దకు వెళ్లి యాజమాన్య వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది అని రవాణా శాఖ స్పష్టం చేసింది. షోరూములలో సెకండ్ హ్యాండ్ వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. కొత్త షోరూం రిజిస్ట్రేషన్ విధానాన్ని కొన్ని రోజులు పైలట్ ప్రాతిపదికన అమలు చేసి సమస్యలు లేకపోతే పూర్తి స్థాయిలో తీసుకువచ్చితే బాగుంటుందని రవాణా శాఖలో కొందరు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరగాలన్న లక్ష్యంతో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి. దీనికోసం ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.